ప్రజలందరికీ నమస్కారం. వివిధ క్యాంపు క్లాసులలో వచ్చిన ప్రజలు, యువత, స్టాఫు, ఎన్జిఓస్ మెంబర్సు, ఏజెన్సీస్ సభ్యులు అడిగిన ప్రశ్నలు ఏమిటంటే, ఎవరు గొప్ప, ఏ పోస్టు, ఏ జాబు గొప్పది, ప్రతి ఒక్క మనిషి ఎన్ని జాబులు చేయవచ్చు, ఏ జాబు చేయాలి, ఏది తృప్తినిస్తుంది అనేవి క్వశ్చన్స్ అన్నమాట. ఇలా రకరకాల క్వశ్చన్స్, వాటి అన్నింటికీ ఆన్సర్స్ అక్కడే ఇవ్వడం జరిగినది. మరలా ఇచ్చట దీని ఉద్దేశం ఏమిటంటే, సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తే మీకు అవేర్నెస్ వస్తుంది, మంచి అవగాహన వస్తుంది, సొసైటీలో మార్పు చేర్పులు జరుగును. దానివల్ల అందరూ కోఆర్డినేషన్తో గవర్నమెంట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ప్రైవేట్ ఆర్గనైజేషన్స్ కావచ్చు, ఎన్జిఓస్, ఈ ట్రస్ట్, ఫౌండేషన్స్ కావచ్చు, అన్నింటినీ మంచిగా నడిపి ప్రజలు ఈ జీవులన్నీ హాయిగా ఉండేలా ప్రయత్నిస్తారని ఆశిస్తున్నాను. ఓ చిన్న స్టోరీతో మనం స్టార్ట్ చేద్దాము. ఈ వెనకటి కాలంలో, పూర్వకాలంలో జరిగిన సంఘటన అన్నమాట. అయితే అక్కడ ఈ రాజుగారి కోటలో మీటింగ్లో, డిస్కషన్లో ఏ పోస్టు గొప్పది అనేది క్వశ్చన్స్ అనమాట. సేమ్ ఇక్కడ మన క్యాంప్ క్లాసులో అడిగిన క్వశ్చన్లు సేమ్ అచ్చట అది సంభవించినది. అయితే ఒక్కొక్కరుగా వచ్చి చూడండి, మనం నమస్కారం పెట్టేటప్పుడు చూడండి, బొటన వేలు వెనక ఉంటుంది, చిటికెన వేలు ఈ రింగ్ ఫింగర్ అంటారు చూడండి. ఈ చిటికెన వేలు మెయిన్ రింగ్ ఫింగర్ చూడండి, ఇది రెండవది, ఇది కూడా రింగ్ ఫింగరే. ఇందులో కొందరు ధరిస్తారు, అయితే మెయిన్ ఇది. అయితే అన్నిటికంటే చిన్న వేలు ఇది చిటికెన వేలు, బలమైనది బొటన వేలు చివర్లో ఉంటుంది చూడండి. ఈ పొడుగాటి వేలు మధ్యన ఉంటుంది చూడండి, మిగతాయి అటు సైడు ఇటు సైడు, ఈ అన్నిటి మధ్యన ఈ పొడుగాటి వేలు, ఈ మిడిల్ ఫింగర్ ఉంటుంది ఇక్కడ చూడండి. ఒకసారి గమనించండి ఫింగర్సు. అయితే ఈ కొందరు వచ్చిన వాళ్ళు ఏం చెప్పారంటే, బలవంతుడే గొప్పవాడు రాజు కంటే అని కొందరు సమాధానాలు ఇచ్చారు. మరికొందరు ఏం చెప్పారంటే, ఈ చూపుడు వేలు చూడండి ఇలా చూపిస్తుంది. మనము ఎవరినైనా వార్నింగ్ ఇచ్చినా, బెదిరించినా, లేదా బెదిరించేవాళ్ళు, వార్నింగ్ ఇచ్చేవాళ్ళు మీరు గమనించండి పంచాయతీలో కానీ ఈ చూపుడు వేలును చూపిస్తారన్నమాట. సో ఇది చూడండి ఇలా. అంటే అడ్మినిస్ట్రేషన్ పోస్టు, ఎగ్జాంపుల్ ఇప్పుడు ఏముంటాయి మనకు, ఇండియన్ అడ్మినిస్ట్రేషన్ సర్వీస్ కావచ్చు, ఇతర డిపార్ట్మెంట్స్లో హెడ్స్, సబ్ డివిజనల్ ఆఫీసర్స్ కావచ్చు, డివిజనల్ ఆఫీసర్ కావచ్చు, యూనిట్, సర్కిల్ ఆఫీసర్సు, డిస్ట్రిక్ట్, స్టేట్ ఆఫీసర్సు, ఇలా ఉంటారు కదా. ప్రతి డిపార్ట్మెంట్లో ఒక అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది, ఆ వింగ్ ఉంటుంది అడ్మినిస్ట్రేషన్, పరిపాలన లేనిది ఏ ట్రస్టు నడవదు, ఏ శాఖ నడవదు, ఏ ప్రభుత్వం నడవదు, ఏ కోర్టు నడవదు, ఏది నడవదు. ప్రతి దాంట్లోనూ అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. అది మీకు తెలియదు, చాలామందికి తెలియదు. ఇంట్లో కూడా అడ్మినిస్ట్రేషన్ ఉంటుంది. తండ్రి చేస్తాడు, తండ్రి లేనప్పుడు తల్లి చేస్తుంది, తల్లి లేనప్పుడు పెద్దవాడు ఎవరు ఉంటారో, కూతురు కావచ్చు, కొడుకు కావచ్చు, వాళ్ళు చేస్తారు. ఆ పెద్ద ఆయన చెప్పినట్టు మిగతా చిన్న పిల్లలు వగైరా వాళ్ళు వినవలేను. లేనిచో ఆ సంసారం చెడిపోద్ది, లాస్ అవుతుంది, ఆగమవుతుంది. అయితే అలా రకరకాలుగా సమాధానాలు ఇచ్చారు. ఇంకొందరు ఏమన్నారంటే, ఈ మధ్యన ఈ పొడగాటి ఉన్నోళ్ళు, అందచందాలతో ఉన్నవాళ్ళు, ఆటపాటలతో ఆనందింపజేసేవాళ్ళు, సినిమా యాక్టర్స్ కావచ్చు, ఈ స్పోర్ట్స్ మెన్ కావచ్చు, పొడుగు హైటు అందాలతో ఉండేవాళ్ళప్ప 6 అడుగులు ఉన్నాడు, 6.5 ఉన్నాడు అని అంటుంటారు కదా, వీళ్ళే గొప్పవాళ్ళండి, బాగా సంపాదిస్తారు, సేఫ్ జోన్లో ఉంటారు మధ్యన చూడండి. అంటే సురక్షితం అనమాట. ఇటు 2 ఏళ్ళు ఉన్నాయి, ఇటు 2 ఏళ్ళు ఉన్నాయి మధ్యన. అంటే అందరితో మంచిగా ఉండి సమస్యలు రాకుండా చూసుకుంటారు చూడండి కొందరు, వాళ్ళే గొప్ప అని కొందరు అంటుంటారు. ఇది నెక్స్ట్ ఇంకొందరు ఏమన్నారంటే, ఇది చూడండి, ఈ రింగ్ ఫింగరు, జనరల్గా రింగ్ ఫింగర్స్ ఈ ఏలుకి వేస్తారు, ఈ ఏలుకి వేస్తారు, ఈ ఏలుకి మధ్య ఏలు కూడా వేస్తారు, కానీ ఇది మెయిన్ ఇంపార్టెంట్ అనమాట. ఇది చాలా ఇంపార్టెంట్. ఈ ఫింగర్ అంటే అధిక శాతం రాజులు కావచ్చు, ఇంకా వేరే వర్గాల వారు కావచ్చు, ప్రజలు కావచ్చు, మొదటి నుంచి అలవాటు పడ్డారు, ఈ వేలుకు పెడతారనమాట ఈ రింగ్ ఫింగర్కి. చూడండి
సో ఐశ్వర్యం ఉన్నవాడు అంటే ధనికుడే గొప్పవాడు, అందరికంటే డబ్బు బాగా ఉంటుంది, ఏ సమస్య ఉండదు. అంటే డబ్బు ఉంటే కొండ మీద కోతినైనను తీసుకురావచ్చును అని అలా చెప్పారట ఆ సమాధానం. ఇంకొంతమంది ఇంకేమి చెప్పలేకపోయారు, ఈ 4 చెప్పారు, చిటికెన వేలు గురించి చెప్పలేదు. సడన్గా భగవంతుడే వచ్చేసాడట, సడన్గా దేవుడే ప్రత్యక్షమయ్యాడు. అంటే భగవంతుడు ఓ యోగి, ఓ మహర్షి రూపంలో రావచ్చు, లేదా ఓ ఎక్స్పర్ట్ రూపంలో రావచ్చు, లేదా ఇంకా ఏదైనా రూపంలో రావచ్చు, లేదా సాక్షాత్తు భగవంతుడి రూపంలో కనిపించవచ్చు. డైరెక్ట్గా భగవంతుడు వచ్చి చూసి ఈ భక్తి సింబల్స్ ఎవరి మీద ఉన్నాయో, ఎవరి బాడీ మీద ఉన్నాయో, బొట్టు కావచ్చు, అడ్డబొట్టు కావచ్చు, నిలువు బొట్టు కావచ్చు, రుద్రాక్ష కావచ్చు, లేదా ఓ సాఫ్రాన్ టవల్ కావచ్చు, లేదా ఆ ధోతి, ఆ డ్రెస్సు కావచ్చు, ఏదైనా కావచ్చు, కాషాయం ధోతి కావచ్చు, లుంగి కావచ్చు, ఆ టవల్ కావచ్చు. అతన్ని పిలిచాడట భగవంతుడు. ఫస్ట్ ప్రిఫరెన్స్ ఎవరికి ఇచ్చారు, ఎవరిని పలకరించాడు ఫస్ట్? ఇగో ఇది చిటికైన వేలు, దాని అర్థం చూడండి, చూశారా? ఇట్లా మనం దండం పెట్టుకునేటప్పుడు ఫస్ట్ ఇగో ఈ ఏలు ఉంటుందన్నమాట భగవంతుడు వైపు. కానీ యోగులు వచ్చినప్పుడు మనం తల్లిదండ్రులు నమస్కారం చేసేటప్పుడు, తాతలకు నమస్కారం చేసేటప్పుడు, పెద్దలకు నమస్కారం చేసేటప్పుడు, గురువులకు నమస్కారం చేసేటప్పుడు, ఏ గుడికి పోయినా దేవుళ్ళకి దండం పెట్టుకుంటాం కదా, ఇగో ఇలా పెట్టుకుంటాం. ఇగో ఈ పొజిషన్ కదా, ముందు ఏది ఉంటుంది? చిటికెన వేలు. ఇది గొప్పది. అంటే స్పిరిచువల్ లైఫ్లో పోయిన వాళ్ళు గొప్పవాళ్ళు, గుర్తుపెట్టుకోండి. మీరు ఏ రంగంలో ఉన్నా శాంతి ఉండదు, సుఖం దొరకదు, జీవితం అంతా అశాంతిగా మిగిలిపోవును. చూడండి, భక్తి, భజన, పూజా మార్గము, ధ్యానము, ఇవన్నీ ఒక్కొక్కరు ఒక్కొక్క మార్గంలో వెళ్తారనమాట. అంటే స్పిరిచువల్ వేలో వెళ్ళకపోతే జీవితము సగమే అయిపోతుంది, హాఫ్. అంటే ఈ సుఖశాంతులు లభించవు, మోక్షము దొరకదు, అంతా అశాంతి అన్నమాట. అల్లజడి, వేవ్స్, డిస్టర్బెన్స్, ఇంట్లో గొడవలు, బయట గొడవలు, రకరకాల హాఫ్ నాలెడ్జ్ అనమాట. ఇక స్పిరిచువల్ వేలో పోకపోతే భార్యకు హాఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు, భర్తకు హాఫ్ నాలెడ్జ్ ఉండొచ్చు, పిల్లలకు హాఫ్ నాలెడ్జ్ రావచ్చు, అందరూ కొట్టుకొనవచ్చును, రోజు గొడవ గోల ఉండవచ్చును. సత్యం మాట్లాడితే రియల్ సైన్స్, ట్రూ స్పిరిచువాలిటీ ప్రకారం, ప్రూఫ్స్ ప్రకారము సత్యం మాట్లాడితే ఏ గొడవ ఉండదు కదా. నాలెడ్జ్ అంటే మైండ్ మెచ్యూరిటీ అయిపోతే గొడవలు ఎందుకు వస్తాయి? అర్థం చేసుకుంటే రావు కదా. అవతలోడు ఎవరికో ఒకరికి నాలెడ్జ్ తక్కువ ఉంటుంది కాబట్టి గొడవలు వస్తాయి. ఇది సత్యం. సో ఇప్పుడు దీన్ని బట్టి మీకు అర్థం ఏమైంది? ఈ ఐఏఎస్ కావచ్చు, ఐపీఎస్ కావచ్చు, దాని గురించి పాకులాడకండి, చావకండి. అది రాలేదని, ఆ జాబ్ రాలేదని. మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబు చేయండి, గుర్తుపెట్టుకోండి. మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబు, ఆ పని, వర్కో, బిజినెస్ ఏది ఇంట్రెస్ట్ ఉంటే దానినే చేయవలెను. నెక్స్ట్ ఇంకొక అంశము, యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్సు, ఈ గురువులు, తర్వాత భగవంతుడికి దగ్గర ఉంటారు వాళ్ళు. భగవంతుడు వారి గుండెల్లో ఉంటారు. దేవుళ్ళ ఫ్యామిలీసు, ఆ దేవుళ్ళ వైబ్రేషన్స్ అంతా వారి దగ్గర ఉంటుంది, వారి చుట్టూ ఉంటుంది, ప్రకృతి రక్షిస్తుంది. సో వాళ్ళు గొప్పవాళ్ళు, దేవుళ్ళ తర్వాత వాళ్ళే. కొన్నిసార్లు కొంతమంది యోగులు, ఋషుల మెడిటేషన్, ఆ ధ్యానము, ఆ భక్తి భయంకరంగా ఉంటుంది. అప్పుడు భగవంతుడితో కూడా సమానముగా తూగుతారు. కొన్ని సమయాలందు వారు భగవంతుడితో సమానముగా తూగెదరు. సో ఇది ఒకటి గుర్తుపెట్టుకోండి. బలవంతుడి స్థానం ఐదవది. చూడండి, ఇవాళ మనం దండం పెట్టుకుంటాం కదా, 1 2 3 4 5, 1 2 3 4 5, 5వ స్థానం వచ్చింది చూడండి. 1 2 3 4 5, 5వ స్థానం బొటన వేలు. చూడండి, ఇట్లా మనం దేవుడు ఇందాక వచ్చాడు కదా, మనం చెప్పుకున్నాం కదా స్టోరీలో,
ఆ భగవంతుడు వచ్చినప్పుడు ఇట్లా దండం పెట్టుకురుగా అందరూ. అప్పుడు చూపుడు వేలు ముందుంది. భగవంతుడు పిలిచింది ఎవరు? స్పిరిచువల్ మ్యాన్ని పిలిచాడు. రాజుని పిలవలే, అంటే పరిపాలకుడిని పిలవలే, హెడ్ని పిలవలే, బలవంతుడిని పిలవలే, కరాటే మాస్టర్ని పిలవలే, బాక్సింగ్ మాస్టర్ని పిలవలే, ఇంకొకరిని పిలవలే, ధనవంతుడిని పిలవలేదు, పొడుగుగా అందంగా ఉన్నాడని హీరోని పిలవలేదు. స్పిరిచువల్ మ్యాన్ని పిలిచారు. అందువల్ల మీరు పొట్టి ఉన్నారు, పొడుగు ఉన్నారు, ఏమీ బాధపడకూడదు. స్పిరిచువల్ వేలో పోతే అన్నీ దొరుకుతాయి, అన్నీ మీ కాళ్ళ కిందికి వస్తాయి. మీకేం కావాలో భగవంతుడంతా ఇస్తాడు. అరే ఇంకా హైట్ ఉంటే బాగుండేది అనిపిస్తుంది, మానవ రూపంలో ఉన్నప్పుడు అనిపిస్తుంది. అప్పుడప్పుడు గురువులకు కూడా అనిపిస్తుంటుంది. కానీ మళ్ళీ మేము గురువులము అన్నప్పుడు అది మర్చిపోతారు. మానవ రూపంలో ఉన్నప్పుడు అన్నీ చేసుకుంటూ పోతారు కదా పనులు, అప్పుడు వాళ్ళకు కూడా కొన్ని బాధ సాధలు వస్తాయి. ఇప్పుడు శ్రీరాముల వారు మానవ రూపంలో వచ్చినప్పుడు ఆ రాక్షసులందరినీ సంహరించి స్వర్గలోకానికి వెళ్ళిపోయాను కదా, మోడల్ అడ్మినిస్ట్రేషన్ చూపించి ఆయన కూడా మానవ రూపంలో కొన్ని బాధలు పడ్డాడు. తర్వాత నేను భగవంతుడిని ఒక కార్యం కోసం వచ్చాను అన్నప్పుడు అన్నీ మళ్ళీ మర్చిపోయాను అలా. సో బలవంతుడి స్థానం 5వది, రాజు పాలకుడి స్థానం 4వది, అందచందాలు ఉన్నవాడు ఆటపాటలు చూపువాడి స్థానము 3వది, ధనవంతుడి స్థానం 2వది. అంటే పీటలు కావచ్చు, స్థానం కావచ్చు, పొజిషన్ కావచ్చు, ర్యాంక్ కావచ్చు, క్యాడర్ కావచ్చు, భగవంతుడి ముందు, ప్రకృతి ముందు అన్నమాట. ధనవంతుడి స్థానం 2వది, మొదటిది కాదు. రాజు స్థానం 4వది, 1 కాదు, మొదటి స్థానము కాదు. కనుక రాజులు, మంత్రులు, ముఖ్యమంత్రులు, పరిపాలకులు గర్వముతో ఊగకూడదు. మ్యాన్-మేడ్ పవర్స్తో ఇతరులను బాధించకూడదు సుమా. యోగి, ఋషి, మహర్షి, గురు, భక్తుడి స్థానము దైవస్థానం. అదే శాంతి నిలయం, శాంతి స్థానం. అదే మోక్షస్థానం, యోగి స్థానము, యోగి స్థానం. అదే మొదటి స్థానం. భక్తి మార్గము కన్నా మించింది లేదు. దైవ భక్తుడి కన్నా గొప్పవాడు ఎవరు లేరు. యోగులు భక్తుల స్థానం అందరికంటే గొప్పది సుమా. మై డియర్ ఫ్రెండ్స్, యోగుల స్థానం, ఋషుల స్థానం మొదటిది, గురువుల స్థానం మొదటిది, మిగతా వారి స్థానాలన్నీ తర్వాతనే. ఈ సత్యము తెలుసుకునవలెను. భగవంతుడు, దేవుళ్ళు, దేవుళ్ళ ఫ్యామిలీస్ మొదటి స్థానం. అట్లా దేవుళ్ళతో పోలిస్తే, ఈ హ్యూమన్ బీయింగ్స్లను పోలిస్తే యోగుల స్థానం, గురువుల స్థానం, ఋషుల స్థానం మొదటిదన్నమాట. మిగతాదంతా
వారికి తర్వాత పీటలే. ఇంకొక అంశం గుర్తుపెట్టుకోవాలండి, 1 లీటర్ బాటిలు, 2 లీటర్ బాటిల్, 1 లీటర్ కంటే క్వాంటిటీ ఎక్కువ, 5 లీటర్ల క్యాను, 20 లీటర్ల క్యాన్ వాటరు, ఓ సంపు అంటే ఇంట్లో తొట్టి అన్నమాట. అయితే ఓ మనిషి ప్రయాణం చేసేటప్పుడు ఎండలో ఓ లీటర్ బాటిలే ప్రాణం కాపాడుతుంది, అదే ఇంపార్టెంట్, అతనికి అదే ఇంపార్టెంట్గా తోచును, ఈ ట్యాంకు గుర్తు రాదు. అలాగే ధనికులు ఉన్నను, ఇంకే క్యాడర్లు ఉన్నను, స్పిరిచువల్ మ్యానే భగవంతుడికి ప్రియుడు, నేచర్కి ప్రియుడు, జంతువులకు ప్రియుడు, మనుషులకు ప్రియుడు. అందరూ అతన్ని లవ్ చేస్తారు, లైక్ చేస్తారు, అంటే ఇష్టపడతారు. ఎందుకంటే ఈ స్పిరిచువల్ పర్సన్స్ అందరినీ సమానముగా చూసేదారు. చెడుదారిలో ఉన్న వారిని, దుర్మార్గుల్ని, రాక్షసుల్ని మారుస్తారు, మంచి మార్గంలోకి తీసుకొని వచ్చేదారు. ఇది సత్యం. ఇంకొక అంశము, ఓ ప్రాజెక్టులో, ఓ రిజర్వాయర్కు, ఓ ప్రాజెక్టుకు మెయిన్ కెనాల్ అనేది పెద్దది ఉంటుంది. తర్వాత దాని నుండి మేజర్లు చీలుతాయి, అంటే మేజర్ ఉంటుంది. మేజర్ కాలువ నుండి మైనర్ కాలువ చీలుతుంది, అంటే వస్తుంది. మైనర్ నుండి సబ్ మైనర్, సబ్ మైనర్ నుంచి ఫీల్డ్ ఛానల్ ఉంటుంది, అంటే సన్న ఛానల్, సన్న కాలువ అనమాట. అది పొలాల దగ్గర ఉండేది రైతుకి. అయితే ఆ రైతుకి మెయిన్ కెనాల్ గుర్తు రాదు, గుర్తుపెట్టుకోండి. ఆయన పొలానికి తడిపేది ఇమీడియట్గా ఫీల్డ్ ఛానలు, అక్కడ ఉండే తూములు, అక్కడ ఉండే ఫీల్డ్ ఛానలే గుర్తొస్తుంది, తల్లిలాగా కనిపించును. అది ఇంపార్టెంట్. ఇక్కడ ఫీల్డ్ ఛానల్ చిన్నదైనా అతనికి గొప్పగా కనిపించును, పెద్దదైన మెయిన్ కెనాల్ కూడా కనబడనిది, దూరంగా ఉండేది అతనికి గుర్తురాదు, గొప్పగా అనిపించదు. సో మనిషిలో ప్రతి భాగం ఇంపార్టెంటే. కన్నైనా, చెవు అయినా, చెయ్యి అయినా, ఒక ఏలైనా, ప్రతి అలా మనం చూస్తే ప్రతి గ్లాండు, ప్రతి పార్టు ఇంపార్టెంట్. ఏది పోయినా మానవుడికి కాస్త కష్టము. సో అలాగే ఈ అన్ని వేళ్ళు అవసరమే. చూడండి 6 జాయింట్స్ ఉంటాయి. చూడండి మీకు జాయింట్స్ చూడండి, ఏళ్ళకి జాయింట్సా, ఇక్కడ జాయింటా, ఇక్కడ జాయింటా, చూడండి ఇగో ఇక్కడ జాయింట్. అప్పుడే మనం ఏ వస్తువునైనా ఇలా పట్టుకోనగలం. ఈ ఏళ్ళకే జాయింట్లు లేదనుకోండి, చూడండి ఇగో ఇది నేను తీయలేకపోతున్నాను, చూడండి ఈ పేపర్ వెయిట్ని తీయలేకపోతున్నది, ఇగో ఈ పిరమిడ్ని తీయలేకపోతున్నది, చూడండి ఇగో ఈ వంచుతోనే తీయగలుగుతున్నాను, చూడండి. అలాగే పేపర్ వెయిట్ చూడండి ఇలా. నెక్స్ట్ ఇంకా ఏదైనా పని చేయాలంటే ఇది వంచాలి, ఇంకేదైనా పని చేయాలంటే ఇది వంచాలి, ఇంకేదైనా పని చేయాలంటే ఇది వంచాలి. భగవంతుడి సృష్టి అన్ని రకాల డిజైన్స్. మీరు ధ్యానం చేస్తే, డీప్ మెడిటేషన్ కొన్ని ఏళ్లుగా చేస్తే మీకు అంతా అర్థమైపోతుంది. అన్ని రకాల డిజైన్స్ హ్యూమన్ బీయింగ్ బాడీ, హ్యూమన్ బీయింగ్లో ఉంది, మానవుడిలోనే ఉన్నది. సో కనుక గొప్ప దిబ్బ అని మీరు గొడవలు చేసుకోకుండా, కొట్లాడుకోకుండా, మీకు ఇష్టం వచ్చిన జాబు, నచ్చిన జాబు, బిజినెస్, వర్క్ చేయాలి. అది చేయాలంటే ఎక్స్పీరియన్స్ కావాలి. ఎక్స్పీరియన్స్ కావాలంటే ఒకరి కింద పని చేయాలి. ఒకరి కింద అని ఫీల్ రాకూడదు. కింద మీద అనేది ఆలోచన చేయకూడదు. కింద పడాలి, మీద పడాలి, పక్కగా పడాలి, తన్నులు గుద్దులు అంటే ఎక్స్పీరియన్స్ అనమాట. కొన్ని కష్ట నష్టాలు కూడా ఉంటాయి కదా, అవన్నీ అనుభవించాలి, ఎక్స్పీరియన్స్ సంపాదించుకోవాలి. 3 ఏళ్ళు, 5 ఏళ్ళు, 7 ఏళ్ళు, 10 ఏళ్ళు చేసి తదుపరి మీరు సొంత బిజినెసా, సొంత వర్కా ఏదైనా స్టార్ట్ చేసుకోవాలి. అంటే అనుభవం లేని విద్య అది వేస్ట్ అవుతుంది, గురువు లేని విద్య కూడా వేస్ట్ అవుతుంది. సో ఏ ఉద్యోగం చేస్తే బాగుంటుందని కూడా ఫీలింగ్ రాకూడదు. మీకు ఏది ఇష్టం ఉంటే అది. కొన్నిసార్లు వాటికి మీకు బ్రతుకు తెరువుకి అవి తగ్గిపోతాయి. తగ్గిపోయినప్పుడు ఏం చేయాలంటే దాన్ని ఏదో పార్ట్ టైం బిజినెస్గా చేసుకొని ఇంకొకటి నేర్చుకునేవాళ్ళు, దానికి లింక్ ఉన్నది, మీకు వచ్చేది ఇష్టం ఉన్నది, అలా మార్చుకొని వచ్చు. అంటే సమాజంలో కూడా వృత్తులు కొన్నిటికి ఫస్ట్ స్థానం వస్తుంది. ఓ 10 ఏళ్ళు 20 ఏళ్ళ తర్వాత ఇంకో వృత్తికి ఫస్ట్ స్థానం వస్తుంది. ఓ 40 ఏళ్ళ తర్వాత ఇంకో దానికి వస్తుంది. అంత మాత్రాన దేన్ని తీసేయకూడదు. అయితే మీ జన్మ రహస్యం తెలుసుకొని ధ్యానం చేసి తెలుసుకోవాలి, లేదా గురువులను ఆశ్రయించి తెలుసుకోవాలి. ఆ పనిని చేస్తే మీకు తృప్తినిస్తుంది, మోక్షం దొరుకును, మంచి జన్మలు కావాలంటే వస్తాయి, లేదా భగవంతుడిలో లీనమైపోవచ్చును. అయితే వివిధ క్యాంప్స్లో మనకు క్వశ్చన్స్ ఆన్సర్స్, అంటే క్వశ్చన్స్ వచ్చాయి, ఆన్సర్స్ ఇచ్చాము. ఇంకా కొన్ని క్వశ్చన్స్ ఉన్నాయి, వాటికి ఆన్సర్స్ ఇప్పుడు ఇద్దాము. క్వశ్చన్స్ చదవండి. యోగుల్లో ఉత్తమ యోగి ఎవరు, ఎవరు గొప్పవాళ్ళు?
ఇందులో ఒకరు గొప్ప, ఒకరు ఎక్కువ, ఒకరు తక్కువ అని ఉండరు. మైండ్ మెచ్యూర్ అయిన యోగులు, ఒక స్థాయికి ఎదిగిన యోగులు నాలెడ్జ్ అంతా ఒకటే, ఫోకస్ అంతా ఒకటే, ఏమంతా ఒకటే, గోల్ అంతా ఒకటే. ఆవులు ఎరుపు, నలుపు, తెలుపు, పొడవు, పొట్టి ఉన్న పాలు ఒకటే. ఆ ఆవుకు ఆ జంతువుకు జబ్బు లేకపోతే పాలు ఒకటే, రుచి ఒకటే, బలం ఒకటే. పూలు డిఫరెంట్ 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 వేరు వేరు వేరైనా అవి ఏ పువ్వైనా పూజకు పనికి వచ్చును. అలాగే ఎక్కువ తక్కువ అనేది ఉండదు. అయితే ఒక్కొక్కరికి ఒక్కొక్క సబ్జెక్ట్ ఉంటుంది. యోగులు చాలా పవర్ఫుల్. ఎందరో డాక్టర్ను తయారు చేయగలుగుతారు, ఇంజనీర్ని తయారు చేయగలుగుతారు, ఎక్స్పర్ట్ని తయారు చేయగలుగుతారు. శిష్యుల లైఫ్ జీవితాన్ని మార్చేస్తారు, మంచి దారిలోకి తీసుకెళ్తారు, సక్సెస్ని తీసుకెళ్తారు, మోక్షం దారిని చూపెదరు వాళ్ళు యోగులు. కృషి అంటే ఏవేవో కనిపెట్టారు. ఎందుకంటే ఒక్కొక్క వస్తువుని ఇప్పుడేదో 3 ఏళ్ళు 5 ఏళ్ళు 7 ఏళ్ళు అని పిహెచ్డీ చేస్తున్నారు, కానీ అందులో 90% పిహెచ్డీలు అంతా పోస్ట్ డిప్లొమా, పీజీ డిప్లొమా అనుకోవచ్చు. ఏం లేదు, ఒరిజినల్ ప్రోడక్ట్ ఏం లేదు. ప్రోడక్టో, మెషినో, మెటీరియలో, వస్తువో, ఓ మెడిసినో కనిపెట్టాలి, అది ఒరిజినల్ పిహెచ్డీ. మిగతా అన్ని 90% ఇప్పుడు ఉన్న పిహెచ్డీలు అంతా పీజీ డిప్లొమా అనుకోవాల్సిందే, ఏం పిహెచ్డీలు కావాలి. సో అందరూ సమానమే. ఆ స్థాయికి ఎదిగినప్పుడు, థర్డ్ ఐ ఓపెన్ అయినప్పుడు, అంటే మైండ్ మెచ్యూరిటీ అయినప్పుడు, ఫుల్ జ్ఞానోదయం కలిగినప్పుడు అందరూ సమానమే. నెక్స్ట్ క్వశ్చన్. ఎవరు ఏ జాబ్ చేయాలని ఎలా తెలుసుకోవాలి? ఎస్, అయితే తల్లిదండ్రులకు తెలుస్తుంది. మావాడు మ్యాథ్స్ బాగా చేస్తాడండి, సైన్స్ మీద నాలెడ్జ్ బాగుంది, సోషాలజీ మీద బాగుంది, ఈ రైతుల సమస్యలు, ప్రజల సమస్యలు పరిష్కారం చేస్తాడేమో. లేదా వెనక కూర్చుంటాడండి, అంత లీడర్షిప్, పిల్లలంతా కంట్రోల్ చేస్తుంటాడు, ఊరికే తిప్పుతుంటాడండి అందరినీ. ఓ పార్టీ చేసి ఫోన్ చేస్తే అందరూ వచ్చేస్తారు, ఆయనేమంటే ఉంటారు అన్నప్పుడు మరి పొలిటికల్ ఫీల్డా, అలా వాళ్ళకి తెలుస్తుంటుంది, అది తల్లిదండ్రులకు. అయితే ముఖ్యంగా ఫస్ట్ పిల్లల ఇంట్రెస్ట్ చూడాలి, ఆ జాబే చేయించాలి. లేదా వారిని ధ్యానం నేర్పించాలి. ధ్యానం నేర్పిస్తే ఆటోమేటిక్గా అర్థమైపోతుంది, మైండ్ మెచ్యూరిటీ అవుతుంది, ఏ జాబ్ చేయాలి, ఏది బాగనేది వారికి తెలిసిపోతుంది. సరే, ఏ జాబ్ చేసినా మరలా స్పిరిచువల్ లైఫ్ పోవాల్సిందే, యోగా ధ్యానం చేయాల్సిందే, భజన పూజ భక్తి చేయాల్సిందే, గురువుల్ని దండం పెట్టుకోవాల్సిందే, లేకుంటే లైఫ్ అసంతృప్తి. సో ఇష్టమున్న జాబ్ చేయాలి. లేదా ప్రతి 20 ఏళ్ళు 40 ఏళ్ళకి కొన్ని తగ్గిపోతాయి. వారు చదువుకున్నది, వారు చేసే జాబ్కి ఆదాయం బాగా తగ్గిపోవచ్చు. కనుక దాన్ని పార్ట్ టైంగా మార్చుకొని ఇంకోటి చేసుకునవచ్చు, లేదా దీన్ని ఫ్రీ సర్వీస్గా మార్చుకొని ఇంకోటి చేసుకునవచ్చు. దానికి కాస్త ట్రైనింగ్ పొంది అందులో ఎక్స్పర్ట్ అయ్యి ఒక జాబ్ సృష్టించుకోవచ్చు, ఓ కన్సల్టెన్సీ, బిజినెస్. నెక్స్ట్. ఎంత సంపాదించినా తృప్తి లేకపోతే ఏం చేయాలి? జీవితం వ్యర్థం అయిపోతుంది, హాఫ్. సో స్పిరిచువల్ లైఫ్ ఇంపార్టెంట్. మనం చెప్పుకున్నాము, ప్రతి ఒక్కరు స్పిరిచువల్ లైఫ్లోకి రావాల్సిందే, ఆ వేలో పోవాల్సిందే, ఆ మార్గంలోకి వెళ్ళాల్సిందే, ఆ గుహకి వెళ్ళాల్సిందే, ఆ స్థలానికి పోవాల్సిందే, ఆ తావుకు పోవాల్సిందే. పూజ, భజన, భక్తి, దేవుడు, ఆ వాసనలు, ఆ ఫలాలు, ఆ ప్రసాదాలు, ఈ లేని జీవితం వ్యర్థమైపోతుంది. ధ్యానం కంపల్సరీ. రోజు ధ్యానం 3 సార్లు చేయండి, 15 నిమిషాలు మినిమం. తర్వాత పెంచుకుంటే 2 సార్లైనా చేయాలి. యోగా ఒకసారి. నెక్స్ట్. ఇతరులను చెడగొట్టేవారు, ఇతరుల అభివృద్ధి ఆపేవారి పరిస్థితి ఏంటి? ఏం జరుగును? హూసో ఎవర్ డిగ్స్ ఎ పిట్ షెల్ ఫాల్ ఇంటూ ఇట్ సామెత ఉంది. ఎవరైతే ఇతరులను చెడగొట్టాలని గుంటలు తవ్వుతారో వారి ప్రమోషన్ ఆపాలి, వీరి ప్రమోషన్ ఆపాలి, వాడిని మిస్యూజ్ చేయాలి, వీని హెచ్ఓడిని మిస్యూజ్ చేయాలి, ఈఎన్సీని మిస్యూజ్ చేయాలి, డిస్ట్రిక్ట్ ఆఫీసర్ని మిస్యూజ్ చేసి వాడుకొని ఒకరి మీద నిందలు మోపించి తప్పుడు మెమోలు, తప్పుడు ఛార్జీలు అన్నీ సృష్టించేవాళ్ళు, విజిలెన్స్ని ఉపయోగించేవాళ్ళు, ప్రమోషన్ల ముందు ఇంకా రకరకాలుగా చేసేవాళ్ళు, లేదా సర్వీస్ బుక్ని పాడు చేసేవాళ్ళు, నిందలు మోపేవాళ్ళు, చాలా కష్టాలు అనుభవిస్తారు. వారి జనరేషన్ జీరో అయిపోతుంది. లాస్ట్కి మామూలు కష్టాలు ఉండవు, అవన్నీ తాత్కాలికమే. ఆ పొలిటికల్ పోస్టు, హెచ్ఓడి, ఈఎన్సీ పోస్ట్ అనేది, సెక్రటరీ పోస్ట్ అనేది, ఈవెన్ పోలీస్, ఆర్మీ పోస్ట్ కూడా కావచ్చు, మ్యాన్ మేడ్ పవర్ పోస్ట్ అవన్నీ. ఈవెన్ జడ్జెస్ కూడా మ్యాన్ మేడ్ పవర్ పోస్ట్. అయితే మన ఇండియాలో జడ్జెస్ బాగున్నారు, మ్యాక్సిమం జడ్జెస్ పేదలకి, నీతిమంతులకి, నిజాయితీ గల ఉన్నవారికి న్యాయం చేస్తున్నారు. వాళ్ళు చూడండి, 4 రోజులు లేట్ అయితే అవ్వచ్చు, ఇంకా ఫాస్ట్ జడ్జిమెంట్ ఉంటే ఇంకా బాగుంటుంది. ప్రజలు కోరేది అదే, క్వశ్చన్ చేసి ఉన్నారు. సూపర్ అనమాట. మిగతా అంతా చెడిపోయారు. 90 కాదు 99.99% ఈఎన్సీ, ఏడబ్ల్యూ, ఇంజనీరింగ్ చీఫ్, ఏడబ్ల్యూ, సిఈస్ కావచ్చు, ఈస్ కావచ్చు, ఏసీస్ కావచ్చు, అంతా బ్రోకరేజ్ పర్సెంటేజ్. అందరినీ ప్రాజెక్టులన్నీ రోజు ఒకటి పడిపోతున్నాయి. ఎక్కడ ఎలా కట్టాలనో తెలియట్లేదు. ఒక చోట చూడండి, 2 రోడ్లు కలిసేటప్పుడు ఎలా చేయాలి, బండ్లన్నీ పడిపోతున్నాయి. 3,300 నా సొంత డబ్బులతోటి దాన్ని స్లోప్ వేయించాను.
సరే మన దగ్గర కావచ్చు 4 బజార్లో పోతున్నారు పడిపోకుండా అని దాన్ని స్లోప్ చేయించారు. 2 రోడ్లు డిఫరెన్స్ లెవెల్లో కలిసినప్పుడు స్లోప్ చేయాలి కదా, ఇట్లా పెడతాడు ఎవడైనా. 2-3 జంటలు కూడా పడిపోయాయి అక్కడ పాపం. సో డిజైన్ తెలియట్లేదు. నెక్స్ట్ చెక్ డ్యామ్ కట్టేటప్పుడు కింద క్లీన్ చేయాలి కదా, యాంకరింగ్ రాడ్స్ వేపియాలి కదా, కరెక్ట్ చేయాలి కదా, లూజ్ సాయిల్ ఉంటే తీయాలి కదా, దాని మీద చెక్ డ్యామ్ వేస్తే ఎట్లా ఉంటుందండి, పోతుంది. డిజైన్ చేసేవాడు ఫీల్డ్కి వెళ్ళి చూడాలి కదా, లెవెల్స్ తీయాలి కదా, సాయిల్ ఎక్స్ప్లోరేషన్ సాయిల్ క్లాసిఫికేషన్ని చూడాలి కదా. ఆఫీసులో కూర్చొని కట్ అండ్ పేస్ట్ అని చేస్తే ఎట్లా నాలెడ్జ్. జిగ్జాగు 1 ఎకరం పొలం కొలవాలంటే మరి క్రాస్ టాప్ సర్వే రావాలి కదా, చైన్ సర్వే రావాలి కదా, ఎక్కడ టేప్ చేయాలి, ఎక్కడ చైన్ యూజ్ చేయాలి, ఎక్కడ ఏ పనిముట్టు చేయాలి రావాలి కదా, నేర్చుకోవాలి కదా. దినదినాన సబ్జెక్ట్ తగ్గిపోతుంది సుఖాన్ని మరి క్యాలిక్యులేటర్ మీద ఆధారపడి అని ఆధారపడి అవన్నీ తప్పుతో పట్టిస్తాయి అన్నీ. అదేదో జస్ట్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ నాలెడ్జ్ కోసం వాడుకోవాలి, కానీ ఒరిజినల్గా గురుముఖంగా నేర్చుకోవాల్సిందే, కష్టపడాల్సింది. అన్నీ ఉన్నాయి, మంచి చెడు అన్నీ ఉన్నాయి మన కంటి ముందు, అంతా ఉంది. పుస్తకాల్లో ఉంది, ఫోన్లో ఉంది, కంప్యూటర్లో ఉంది, సిస్టమ్ అంతా ఉంది. కానీ నేర్చుకొని కష్టపడి పర్ఫెక్ట్ అవ్వాలని నా ఉద్దేశం. అప్పుడు ప్రాజెక్టులు బాగుంటాయి. ఇప్పుడు ఎన్ని చెక్ డ్యాములు పోయినాయి చూడు మన తెలంగాణలో, ఎన్ని ప్రాజెక్టులు పోయిన కారణం చెప్పండి. తప్పుడు బ్రోకరేజ్, లంచాలు తిని ప్రమోషన్లు ఇచ్చారు. ఆనెస్ట్ ఉన్నోళ్ళని కోర్టుకు పంపించారు, కౌంటర్లు వేయరు, డిలే చేస్తారు, అగమి చేస్తారు, టైం మరలా అడుగుతారు. అని భయం లేదు, శిక్ష లేదు, భయం లేదు. కాబట్టి ఇప్పుడు జడ్జీలు స్ట్రిక్ట్గా ఉంటే ఉచ్చపోసుకుంటాడు ఒక్కొక్కడు. మొత్తం అందరు ఎవరెవరు కావాలి. వెనకటి కాలంలో చూడండి, ఇందిరాగాంధీ పీరియడ్లో పాపం ఎంత ఆనెస్ట్ వాళ్ళకి ఇచ్చింది ఆ పోస్టు. ఈవెన్ నెహ్రూ గారు కూడా పోస్టుల విషయంలో ఏం కాలేదండి, మంచిగా ఇచ్చారు. అప్పుడు ఆ ప్రాజెక్టులన్నీ బాగున్నాయి. ఇప్పటి వరకు 1995 చూడండి మీరు, ఏపీ తెలంగాణలో అంతా పనికి మాల వాళ్ళకి ఇచ్చారు. 6 జబ్బులు 12 జబ్బులు ముసలోళ్ళని, చేతగాని వాళ్ళని, సబ్జెక్ట్ లేని వాళ్ళని, నాలెడ్జ్ లేని వాళ్ళని పెట్టారు, డబ్బులు తిని పెట్టారు, ట్రాన్స్ఫర్కి డబ్బులు, పోస్టుకి డబ్బులు, ఓడికి డబ్బులు, అన్ని డబ్బులే. ఇట్లా ఇక ఏం డిపార్ట్మెంట్ ఏందన్నట్టు అది. సో రాజకీయ నాయకులు మారాలి, తర్వాత ఈ అధికారులు మారాలి, ఇంజనీర్లు మారాలి, మంచి మార్గంలోకి వస్తే ఈ రాష్ట్రం బాగుంటుంది. డెవలప్ చేద్దాం, సైన్స్ అండ్ టెక్నాలజీ పెంచుదాం. మన ఉద్దేశం ఇదే. మన SVPS ట్రస్ట్ మెడికల్, వాస్తు, యోగా, ఇంజనీరింగ్, అడ్వైజింగ్, బ్లెస్సింగ్, సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్స్. ఉద్దేశం ఏంటంటే మన తెలంగాణ రాష్ట్రాన్ని డెవలప్ చేద్దాం, బంగారు తెలంగాణ చేద్దాం, ఆంధ్రప్రదేశ్ని డెవలప్ చేద్దాం, అన్ని రాష్ట్రాలని డెవలప్ చేద్దాం. హింస పోవాలి, మంచి జరగాలి, పశుపక్షాదులు చల్లగా ఉండాలి, అందరూ బాగుండాలి, మూఢనమ్మకాలు ఉండకూడదు, మత పిచ్చి ఉండకూడదు, అందరినీ సమానంగా చూసేది రావాలి. అట్లా వృద్ధి చేద్దాం మనం ఈ రాష్ట్రాన్ని, దేశాన్ని డెవలప్ చేద్దాం. ప్రపంచ శాంతి డెవలప్మెంట్కి కృషి చేయాలన్నమాట. నెక్స్ట్ క్వశ్చన్, యోగాసనాలు ధ్యానం వల్ల లాభాలేంటి? యోగాసనాల వల్ల బాడీ ఫిట్ అవుతుంది, బాడీ ఓ షేపులో వస్తుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది. యోగా వల్ల 12 ఆసనాలు చేస్తారా, 6 సార్లు చేయండి. 24 చేస్తారా చేయండి, 36 చేస్తారా చేయండి, 42 చేస్తారా చేయండి, 8 చేయను. సూర్య నమస్కారాలు చేస్తా అంటే చేయండి. 6 సార్లు చేస్తారా మీ ఇష్టం, 10 సార్లు మీ ఇష్టం, 12 సార్లు చేయండి. చెమట రావాలి. ఏదో ఇట్లా లైట్గా తిని ఇంత తింటే మళ్ళీ ఆ బాడీ పెరుగుతుంది, బాడీ షేప్లో రాదు. గట్టిగా చేయాలి, చెమట రావాలి. ధ్యానం వల్ల మైండ్ పీస్ దొరుకుతుంది, శాంతి లభిస్తుంది, నాలెడ్జ్ వస్తుంది. చేయంగా ధ్యానం కఠోర చేయంగా మీరు నాన్ వెజ్ వదిలేస్తారు, బాడీ రిజెక్ట్ చేస్తుంది. హింస ఫుడ్, బ్లడ్ ఫుడ్, సిన్ఫుల్ ఫుడ్, డర్టీ ఫుడ్ని తీసేస్తుంది. మన మైండ్ మెచ్యూరిటీ అయిపోతుంది, 3వ నేత్రం ఓపెన్ అవుతుంది. దాని అర్థం మంచి యోగులు, గురువులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్ అవుతారు, లేదా బెస్ట్ పర్సన్స్ అవుతారు, బెస్ట్ ఆఫీసర్స్ అవుతారు, బెస్ట్ పొలిటీషియన్స్ అవుతారు, లేదా మీ స్ట్రీట్లో అయినా కనీసం మంచివాడుగా తేలుతారు. ఇది మాత్రం సత్యం, 100% సత్యం. ఇది యోగా ధ్యానం వల్ల మీరు బాగుపడతారు, అందులో అనుమానం ఏమీ లేదు. మీ కర్మలు పోతాయి, పాపాలు పోతాయి, మంచి కార్యాలు కూడా చేస్తారు. ఆటోమేటిక్ అనమాట. అది మీ బ్రెయిన్, బాడీ మారిపోతుంది, చేంజ్ అయిపోతుంది. నెక్స్ట్, వాస్తు వల్ల లాభాలేంటి? వాస్తు ఇది ప్యూర్ సైంటిఫిక్ సైన్స్ అనమాట. అది హెల్దీ సైన్స్ అనొచ్చు, పార్ట్లీ హెల్త్ సైన్స్. అది అంటే దానివల్ల ఏంటంటే గాలి, వెలుతురు, సూర్యరశ్మి, డి విటమిన్ అంతా వస్తుంది, ఆరోగ్యాలు బాగుపడతాయి. అందులో ఉండే మనుషులు కావచ్చు, జంతువులు కావచ్చు, ముసలోళ్ళు కావచ్చు, పిల్లలు కావచ్చు, ఆరోగ్యం బాగుపడుతుంది. ఆ వెంటిలేటర్స్ ఎక్కువ పెట్టుకోవాలి, కిటికీల తలుపులు తూర్పు ఉత్తరం ఎక్కువ పెట్టుకోవాలి, పడమర దక్షిణం తక్కువ పెట్టుకోవాలి. అన్నీ చేస్తారు కాబట్టి గాలి, వెలుతురు ధారాళంగా వస్తుంది, డి విటమిన్ వస్తుంది, బొక్కలకు సంబంధించిన వ్యాధులు రావు, ఇతర వ్యాధులు రావు, చాలా వరకు వ్యాధుల్ని అరికట్టవచ్చు. మైండ్ బాగుంటుంది, పాజిటివ్ ఎనర్జీ ఫైనల్గా పెరుగుతుంది, వైటల్ ఫోర్స్ పెరుగుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, ఆరోగ్యాలు బాగుంటాయి. ఆరోగ్యం బాగుంటే ఏ జాబ్ అయినా, ఏ బిజినెస్ అయినా, ఏ వర్క్ అయినా, ఏదైనా చేయవచ్చు, సాధించవచ్చును. నెక్స్ట్ క్వశ్చన్, ఎలక్ట్రో హోమియోపతి అండ్ ఆల్ట్ మెడికల్ సిస్టమ్, ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ సూత్రం ఏంటి? వాటి యొక్క లాభాలేంటి? కాంప్లెక్సిస్ క్యూరెన్చర్. మిశ్రమ జబ్బులతో ఉన్నాడు ఇప్పుడు మానవుడు, అనేక రకాల టెన్షన్స్,
డిపార్ట్మెంట్లో కావచ్చు, బయట కావచ్చు, ఇంకెక్కడైనా పోయినా అంతా మానవులతోటి ఎక్కువ టెన్షన్స్. ఈ క్రూర మృగాలు, పాములు, సర్పాల కంటే మానవులతోటే సమస్య ఎక్కువ. ఎందుకంటే మానవులు, ఈ రాజకీయ నాయకులు, అధికారులు అంతా తప్పుడు మార్గంలో ఉన్నారు. వారు జనాలను కూడా పాడు చేస్తున్నారు అంతా. ఆ ఎలక్షన్లు కావచ్చు, ఇంకో దాంట్లో కావచ్చు, ఏ పని సక్రమంగా తొందరగా చేయరు. డబ్బు కోసం ఆశిస్తుంటారు, పెండింగ్ పెడుతుంటారు. ఆ పిఆర్లు, రికార్డు మెయింటైన్ సరిగా చేయరు, వేధిస్తుంటారు. అంతా ఎవరు సరిగా చక్కగా లేరనమాట. సో రకరకాల టెన్షన్స్ తోటి కాంప్లెక్స్ జబ్బులు వస్తాయన్నమాట. ఆ తిండి కూడా సరైన తిండి లేదు, రాంగ్ తిండి ఉంది, రాంగ్ థాట్స్, రాంగ్ ఫుడ్డు, తర్వాత ఈ వివిధ టెన్షన్స్ వగైరా, ఫ్యామిలీ ప్రాబ్లమ్స్, ఇక రకరకాల ప్రాబ్లమ్స్ వల్ల కాంప్లెక్స్ డిసీజెస్ ఉన్నాయి. ఒక్కొక్కరి 3, 6, 12, 14 అట్లా. సో కాంప్లెక్స్ ఈస్ క్యూరెంచర్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్స్ అండ్ ఫ్లవర్స్ డెవలప్డ్ బై SVPSO ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ భారత్ హిందుస్థాన్. దీన్ని మనం ఇలా డెవలప్ చేసాం. దీనివల్ల సకల జబ్బులు, వ్యాధులు అన్నీ పోతాయి. మనుషులకు ఉపయోగం, జంతువులకు ఉపయోగం, పక్షులకు ఉపయోగం, మొక్కలకు ఉపయోగం. నెక్స్ట్, SVPSO ఇంటర్నేషనల్ సంస్థకు వచ్చే వారికి ఏం లాభాలు జరుగును? వచ్చేవారికి ఎన్నో లాభాలు కాకపోయినా కొన్ని లాభాలు తప్పక జరుగును. జబ్బులైతే పోతాయి. ఎంతటి మేజర్ సర్జరీ కేసులైనా 30 లక్షలు అవుతాయి, 50 లక్షలు అవుతాయి, 15 లక్షలు అవుతాయి, 10 లక్షలు అవుతుంది, 2 లక్షలు అవుతుంది, 1,50,000 అవుతుంది, 60-70,000 అవుతుంది అని అంటుంటారు కదా. ఆ ఆపరేషన్ లేకుండా బాగైపోతాయి. లాగి కట్టుకట్టే విధానం ఉన్నది. కట్ అండ్ పిన్, పుల్ అండ్ టై, సెట్ అండ్ పిన్, ఇట్లా రకరకాల మెథడ్స్ వచ్చినాయి, రకరకాల బ్యాండేజెస్ వచ్చినాయి, డ్రాప్ బై డ్రాప్ ఇంజెక్షన్స్ ఉంది ఇందులో, ఎలక్ట్రోపంక్చరు, ప్లాంట్ ఫ్లవర్స్, కాంప్లెక్స్ రెమెడీస్ ఉన్నాయి, ఇంజెక్షన్ సిస్టమ్ ఉన్నది ఇందులో. సూపర్ వండర్ఫుల్ సిస్టమ్. ఏ మేజర్ సర్జరీ, మీడియం సర్జరీ, మైనర్ సర్జరీ, ఏ జబ్బు అయినా, క్రిటికల్ జబ్బు అయినా, వైరస్ జబ్బు అన్నీ బాగా అవుతాయి, జబ్బులని పోతాయి. ఇందులో వాస్తు విభాగం ఉన్నది, వింగ్ యూనిట్ అనమాట, సర్వీస్ యూనిట్. ఇందులో మెడికల్, వాస్తు, యోగా కదా. అయితే ఈ వాస్తు ఇంజనీరింగ్ యూనిట్లో ఈ ఇంజనీరింగ్ వింగ్ వల్ల మీ హౌస్ కావచ్చు, ప్రాజెక్ట్ కావచ్చు, డ్యామ్ కావచ్చు, స్ట్రక్చర్ స్టెబిలిటీ కదలదు. ఇప్పుడు నా పీరియడ్లో వేల స్ట్రక్చర్ ప్లాన్, డిజైన్, ఎస్టిమేషన్, ఎగ్జిక్యూషన్ చేశాను. సలహాలు, సూచనలు లక్షలు అయిపోయినాయి. 1995 నుంచి ఈనాటి 30 years సర్వీస్ నాది. ఏది గవర్నమెంట్ ఆర్గనైజేషన్లో, NGOస్లో, ట్రస్ట్లో, ఫౌండేషన్లో అన్నీ చేయడం అంటే ఒక అవకాశం భగవంతుడు ఇచ్చాడు, నేచర్ ఇచ్చింది, కలిసి వచ్చింది. అట్లా మనం అన్ని ప్లాన్, డిజైన్, ఎస్టిమేషన్, ఎగ్జిక్యూషన్, వాస్తు, లక్షల మంది వాస్తులు బాగా క్యాంపులు పెట్టడం, వాళ్ళ ద్వారా చేయించడం, అట్లా మెంబర్స్ ద్వారా, రిటైర్డ్ స్టాఫ్ ద్వారా అట్లా సర్వీస్ క్యాంప్స్, అట్లా లక్షల మంది వాస్తులు బాగు చేసినాం. ప్రాజెక్ట్ వాస్తు, టెంపుల్ వాస్తు, గుడి, మసీద్, బడి, అన్ని ఏరియా అన్ని వాస్తు, మనుషుల వాస్తు, ప్రాజెక్టుల వాస్తు అన్నీ సెటరేట్ చేసాము, సలహాలు ఇచ్చాము, ఎన్నో కట్టించాము. ఒక్క స్ట్రక్చర్ కూడా పోలేదు సర్వీస్లో. మనం ఎవరి దగ్గర రూపాయి ఆశించేది లేదు. భగవంతుడు ఇచ్చే దాంట్లోనే తృప్తి పడడం, చేయడం. ఆ మెడికల్ కూడా లక్షల మంది బాగా మన డాక్టర్స్ టీం ద్వారా, నా ద్వారా, నా ఫార్ములాస్ ద్వారా, నా స్కిల్స్ ద్వారా, అంతా మన టీమ్స్, బ్రాంచెస్, సెంటర్స్ ద్వారా, వింగ్స్ ద్వారా లక్షల మంది బాగయ్యారు. క్రానిక్, క్రిటికల్, యాక్సిడెంట్, పాయిజన్, సీరియస్ కేసెస్, మేజర్, మీడియం, మైనర్ కేసెస్, చిన్నపిల్లలు, పెద్దలు, వృద్ధులు, సంతానం, బీపీ, షుగర్. ఇది పర్మనెంట్ క్యూర్ సిస్టమ్, ఎలక్ట్రోహోమియోపతి అండ్ ఆల్టర్నేట్ మెడికల్ సిస్టమ్ ఆఫ్ ప్లాంట్. దీన్ని మించిన మెడికల్ వ్యవస్థ ఏది లేదు. హోమియోపతి మంచిదే, సూత్రం వేరు, ప్రొసీజర్ వేరు. ఆయుర్వేదం మంచిదే, సూత్రం వేరు, ప్రొసీజర్ వేరు. ఇంకా అల్లోపతి అంటే అది కెమికల్ మెడిసిన్, డ్రగ్స్, సైడ్ ఎఫెక్ట్స్, అది అన్నీ పోవు, రిపీట్ అవుతుంటాయి. ఏదో స్వల్ప జబ్బులు, తర్వాత కొన్ని మందులు 4 రోజులు, 10 రోజులు ఎమర్జెన్సీలో పర్వాలేదు. కానీ దానికంటే కూడా ఫాస్ట్ మన ఎలక్ట్రోహోమియోపతి డెవలప్ అయింది. సైడ్ ఎఫెక్ట్ లేని ప్లాంట్ అండ్ ఫ్లవర్స్, ఆల్ డిసీజెస్, హెల్త్ ప్రాబ్లమ్స్ ఆర్ క్యూరబుల్. ఇది బెనిఫిట్ అనమాట. నెక్స్ట్, యోగా ధ్యానం వల్ల శాంతి లభిస్తుంది, వారికి మోక్షం దొరుకుతుంది, మోక్షము లభించును. ఇంకా మనిషికి దీనికంటే ఎక్కువ ఏం అవసరం అని అన్నీ ఉన్నాయి దీంట్లో. ఇక్కడ వచ్చేవాళ్ళ లైఫే మారిపోతుంది. లక్షల మంది బాగయ్యారు, వాళ్ళ వీడియోలు ఉన్నాయి, రిపోర్ట్స్ ఉన్నాయి, బయట కూడా చెప్తుంటారు, వినొచ్చు మీరు. నెక్స్ట్, గుళ్ళకు వెళ్ళడం వల్ల ఎటువంటి లాభాలు జరుగును? గుళ్ళకు వెళ్ళడం వల్ల శాంతి లభిస్తుంది, గొడవలు పోతాయి, కోపం తగ్గుతుంది, ఇంపేషెన్సీ తగ్గుతుంది, చికాకు తగ్గుతుంది, ఇమ్యూనిటీ పెరుగుతుంది, కాసేపు ఆనందాన్ని ఇస్తుంది. అక్కడికి పోయి దర్శనం అయినాక కాసేపు ధ్యానం చేయవలేము. ధ్యానం చేస్తే భగవంతుడు ఆ ధ్యానంలోకి మీకు చూపిస్తాడు. అక్కడ కాకపోయినా నెక్స్ట్ దర్శనం అయినాక గొడవ పడకుండా పడుకోండి హాయిగా, ఇంటికి వచ్చి సాయంత్రము పడుకుంటే మీ కళ్ళలో కూడా ఓ వే చూపిస్తాడు. మంచి మంచి గురువులు, ఎక్స్పర్ట్స్ దగ్గరికి పంపిస్తాడు, సమస్యలన్నీ పరిష్కారం అవుతాయి. దేవుళ్ళంతా ఇక్కడ చూపించి అక్కడికి వెళ్ళిపోయారు. వారి వైబ్రేషన్ ఉంటుంది గుళ్ళలో. పోవాలి, చేతనైన దాన ధర్మాలు చేయాలి, అక్కడ గోసేవ కావచ్చు, ఇంకేదైనా కావచ్చు, చేయాలి, అన్నదానం కావచ్చు, మీకు చేతనైంది చేయాలి, ధ్యానం చేసి రావాలి దర్శనం అయిన తర్వాత, పూజ అయిన తర్వాత. సో అది లాభం, ప్రసాదం దొరుకుతుంది. గుళ్ళ వల్ల ఇంకా చాలా లాభాలు ఉన్నాయి. జాబ్స్, బిజినెస్, వర్క్, ప్రజలకి గవర్నమెంట్ ట్యాక్సులు వగేరా ఎన్నో ఉంటాయి ఇవి. నెక్స్ట్,
అసలు గురువులు ఎవరు? లెక్చరర్లు, ప్రొఫెసర్లు వీళ్ళు కూడా గురువులేనా? వీరు కూడా గురువులే కానీ లైఫ్ చేంజింగ్ గురువులు కారు, సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్, సబ్జెక్ట్ గురువులు. ఎందుకంటే వీరిని లైఫ్ చేంజింగ్ గురువులని పెద్ద గురువులని అనకూడదు. ఎందుకంటే వీళ్ళు చికెను మటను అన్నీ తింటుంటారు. కొన్నిసార్లు మామూలు జనాల కంటే కూడా కొద్దిగా తక్కువ బిహేవ్ చేస్తుంటారు. సో సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అనొచ్చు వాళ్ళని. ఏది టీచరు, లెక్చరరు, ప్రొఫెసర్, ర్యాంకులో శాలరీలో వాటిలో కొద్దిగా తేడాలు ఉండొచ్చు కానీ అంతా ఒకటే. వాళ్ళు సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ వాళ్ళు. వాళ్ళని కూడా గురువులు భావించండి. ఇప్పుడు తల్లిదండ్రులు కొంత నేర్పిస్తారు కదా, మన తల్లిదండ్రులు కదా, వాళ్ళని గురువుగా భావించాలి. ఫ్రెండ్స్ కూడా చాలా చెప్తారు, నేర్పిస్తారు. వాళ్ళు కూడా మీకు ఆ గురువులే అన్నాడు అనమాట. కొన్ని జంతువుల ద్వారా నేర్చుకుంటాం, ప్రకృతి ద్వారా నేర్చుకుంటాం, అలా వాళ్ళంతా గురువులు అన్నట్టు. దత్తస్వామి కూడా ఎందరో గురువులు ఉన్నారు. సో లైఫ్ చేంజింగ్ గురువులు అంటే పెద్ద గురువులు అంటే యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్. వాళ్ళు ఎందరో ప్రొఫెసర్ని తయారు చేస్తారు, టీచర్ని తయారు చేస్తారు, డాక్టర్ని తయారు చేయగలరు, ఇంజనీర్ని తయారు చేయగలరు, ఎక్స్పర్ట్లను తయారు చేయగలరు, ఎందరో గురువులను తయారు చేయగలరు. వాళ్ళే యోగులు, ఋషులు, మహర్షులు, ఎక్స్పర్ట్స్. చాలా డిఫరెన్స్ ఉండేది. మళ్ళీ పూజారి కూడా చిన్నోడే, జస్ట్ మంత్రాలు చదువుతాడు. అంటే ఆ గుళ్ళో ఖాళీగా ఉండకూడదు కదా, మీడియేటర్ అన్నట్టు. ఆ విగ్రహానికి గుడికి భక్తుల మధ్యన కార్యం జరగాలి కదా, పూజలు, కార్యాలు, శుభ్రత వగేరాన్ని. అక్కడ హెడ్ అనమాట ఆయన, ఆ హెడ్ మాస్టర్ అన్నట్టు ఆడ. మళ్ళీ ఆయన కింద చిన్నవాళ్ళు ఉండొచ్చు, భక్తులు ఉండొచ్చు, అట్లా అనమాట. సో గురువులలో ఇట్లా డిఫరెన్స్ అనమాట ఇది. నెక్స్ట్ క్వశ్చన్. గురువు లేని విద్య ఫలించునా? ఫలించదు, వేస్ట్, శూన్యం అయిపోతుంది అనమాట. సో ఎంత గూగుల్లో నేర్చుకున్న, పుస్తకాలు నేర్చుకున్నా గురువు టెక్నిక్స్ వేరు ఉంటాయి. మళ్ళీ వాళ్ళు సక్సెస్కి దోహదపడతారు, సక్సెస్ వేలో నెడతారు. మీకు లైఫ్ సక్సెస్ అవుతుంది, ప్రశాంతంగా జరుగును, మోక్షం లభించును. గురువుల సలహాలు, బ్లెస్సింగ్స్ తీసుకుంటూ ఉండాలి పండుగలకి అప్పుడప్పుడు, లేదా కనీసం మీ తల్లిదండ్రులు, పెద్దల ఆశీర్వాదాలు తీసుకోవాలి, బ్లెస్సింగ్స్. నెక్స్ట్. మనిషి జీవితం ఎలా సాగాలి? మనిషి జీవితము ధర్మంగా, నీతిగా సాగాలి. నీతి అంటే అది ఏదో కాదండి. అది మీకు యూట్యూబ్లలో పుస్తకాలు అంతా తప్పించారు. అది అసలు సరైన డెఫినేషన్ ఎవ్వడు ఇవ్వలేదు. ఆనెస్టీ అంటే మొరాలిటీ. మొరాలిటీ అంటే బెస్ట్ సిస్టమ్, బెస్ట్ మెథడు, లేదా గుడ్ సిస్టమ్, గుడ్ మెథడు, మంచివాడు అని అర్థము. అంటే ఉదాహరణ, ఒక పురుషుడి దగ్గర ఒక స్త్రీ ఉంటే ఈ ఆనెస్ట్ అనేవాడు బెస్ట్ మ్యాను, గుడ్ మ్యాను రేపు చేయడు, చంపడు, ఓ జీవిని హింస చేయడు, లోపట ఒకటి బయట ఒకటి ప్రవర్తించడు. గుర్తుపెట్టుకోండి. ఇది ఆనెస్ట్ అంటే అంత చాణక్యుడు చెప్పాడు, పలాంటి చెప్పాడు, అంత రాంగే. మీకు యూట్యూబ్లో, గూగుల్లో ఆనెస్ట్ ఆఫీసర్స్, ఎంప్లాయీస్ కూడా ఎవ్వరిని అపకారం చేయరు. వాళ్ళ పరిధిలో అన్ని పనులు స్పీడ్గా చేసేస్తారు. సెకండ్, మినిట్స్, అవర్స్, 1, 2, 3 days, 4 days, 5 days, 7 days, మ్యాక్సిమం కొన్ని క్రిటికల్ కేసులనే 15 రోజుల్లో, నెల లోపైన చేసేస్తారు. వాళ్ళు ఆపరు, ఆశించరు, లంచాలు ఉండవు, రికార్డ్స్ పర్ఫెక్ట్, అన్ని పర్ఫెక్ట్ ఉంటారు, అందరికీ మోడల్గా ఉంటారు, మంచిగా ఉంటారు. వాళ్ళే ఆనెస్టు. అటువంటి వాళ్ళే ఇప్పుడు మంత్రులు, ముఖ్యమంత్రులు, హెచ్ఓడీలు కావాలి. అప్పుడు అందరూ బాగుంటారు. పైన అంతా చెడిపోయారనమాట. 90%, 99%, 99.9 చెడిపోయారు. కాబట్టి ఇట్లా తగలబడ్డాయి. ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కాదు, ఇంకో డిపార్ట్మెంట్, ఇలానే రోజు ట్రాపులు అవుతున్నాయి. 300 కోట్లు, 1000 కోట్లు, 500 కోట్లు జరుగుతున్నాయి. ప్రూఫ్లు ఉన్నాయి, సాక్ష్యాలు ఉన్నాయి, పట్టుకుంటూనే చూస్తూనే ఉన్నాం. ఇది జగం పెరిగిన సత్యం, అందరికీ తెలుసు. కాబట్టి అందరూ మంచి మార్గంలోకి రావాలి, మారాలి. లేకుంటే వారి కర్మ వారు అనుభవిస్తారు. ప్రకృతి ఒకటి గుర్తుపెట్టుకోండి, మీరు గవర్నమెంట్లో ఉన్నారని చెప్పేసి మ్యాన్ మేడ్ పవర్స్ ఉన్నాయని తప్పించుకోవచ్చు. కోర్టులు వదలవు. ఒకవేళ కోర్టును మేనేజ్ చేసో, బ్లాక్ మెయిల్ చేసో, ఏది చేసో జడ్జీలని, గతంలో బ్లాక్ మెయిలింగ్ కూడా జరిగినట్టు పేపర్లో వచ్చాయి, ఆధారాలు ఉన్నాయి, దొరికాయి. కొన్ని ఎంక్వైరీలు కూడా జరుగుతున్నాయి, కొందరు శిక్షింపబడ్డారు కూడా. ఒకవేళ కోర్టులో శిక్ష పడకపోయినా, మీరు చాలా డిలే చేసిన, ఇతరుల కేసులు అన్యాయం చేసినా, గుర్తుపెట్టుకోండి, భగవంతుడు అనేవాడు వదలడు. ఒకవేళ భగవంతుడు కూడా ఏదో చిన్నపాటి శిక్షలో ఏదో వదిలేసినా మీకు ప్రకృతి వదలదు, పట్టేస్తుంది. ఎక్కడికి పోయినా మిమ్మల్ని పట్టేస్తుంది. ఏ క్రిటికల్ జబ్బు, ఏ జంతువు బలి అవుతారో, ఏ హెలికాప్టర్ కూలుతుందో, ఏ విమానం కూలుతుందో, ఇవాళ మీరు సీఎం, ఇరిగేషన్ మినిస్టర్, ఈఎన్సీ, సెక్రటరీ, హెచ్ఓడి, కలెక్టరు, నేను పెద్ద ఇంజనీరు, పెద్ద సిఏ, యాక్ట్ అని మీరు ఇవాళ గర్వంతో ఎవరికైనా అన్యాయం చేసినా, ప్రాజెక్టు కూల్చినా, ఇంకేం చేసినా, దొంగచాటుకు అంతా సంపాదించిన మీ రికార్డు బాగుంటుంది. నిజాయితీగా చేసే వాళ్ళు రికార్డు పాడు చేస్తుంటారు మీరు. ఎందుకంటే వాళ్ళ పోస్టులు ఆపితే మీకు కలెక్షన్లు ఎక్కువ వస్తాయి కదా.
కలెక్షన్లు ఎక్కువ వస్తాయి వాళ్ళ పోస్ట్ ఆపేస్తే, వాళ్ళ పోస్టులు ఆపేసి ఇతరులకు అమ్ముకుంటే డబ్బు వస్తుంది, అన్నీ వస్తుందని చేస్తారు కదా. ప్రకృతి వదలదు, శిక్షించబడతారు, మీ జనరేషన్ పాడైపోతుంది, నాశనం అయిపోతుంది. కాబట్టి దయచేసి విని అందరూ మంచి మార్గంలోకి రండి, తప్పుని ఒప్పుకోండి. అది పెద్ద గొప్ప అంశం అనమాట, తప్పుని ఒప్పుకోవడం కూడా. గర్వం పనికిరాదు, గర్వం అనేది ఎప్పుడూ పనికిరాదు. అందరిలో కలిసిపోవాలి యోగుల్లాగా. చిన్నపిల్లలు ఉంటే చిన్నపిల్లలు, పెద్దలు ఉంటే పెద్దలు. మనం హ్యూమన్ బీయింగ్స్ అండి. యోగులు కూడా హ్యూమన్ బీయింగ్లో ఉన్నప్పుడు మామూలుగానే ఉండాలంతా, మామూలుగానే ఉంటారు. దేవుళ్ళు కూడా హ్యూమన్ బీయింగ్ మానవ రూపంలో వచ్చినప్పుడు మానవులాగానే ప్రవర్తిస్తారు, కానీ పవర్ ఎక్కడ ఉపయోగించాలో అక్కడ ఉపయోగిస్తారు అన్నమాట. కనుక యోగులు జోలికి పోకూడదు. యోగులు, గురువులు, ఋషులు, మహర్షులు, నీతిమంతులు, లేబర్ల జోలి కూడా పోకూడదు. గుర్తుపెట్టుకున్న గురువులే కాదు, నీతిమంతుల దగ్గర పొరపాటున కర్సింగ్ ఇచ్చారనుకో అవుట్, అవతలోడు బష్ అయిపోతాడు. ఇంకా యోగులకి ఒక బ్లెస్సింగ్సే కాదండి, కర్సింగ్ పవర్ కూడా ఉంటుంది. జనరల్గా వాడరు, అది వాడితే అవుట్ మీరు ఎంత గందరగోళం అయిపోతుంది. ఇక లోకం అల్లకొల్లం అయితే మీకు వార్నింగ్స్ ఉంటాయి. అప్పుడప్పుడు ఫ్లడ్స్ వస్తాయి, యాగం అవుతుంది, మొత్తం పంటలు పోతుంటాయి, వార్నింగ్స్. ఒకసారి కెనాల్ తెగుతుంటాయి, నెక్స్ట్ డ్యామ్ తెగుతుంది అని అర్థం, మీరంతా ఆగమవుతారు అని, క్రిటికల్ జబ్బులు వస్తాయి, ఇంకా పెద్దది వస్తుంది అని చెప్పేసి. దాని ధర్మాన్ని, నీతిని కాపాడాలని అర్థం అన్నమాట. సో నీతిగా ధర్మంగా బ్రతకాలి మానవులు. నెక్స్ట్ క్వశ్చన్. ఒక మనిషి ఎన్ని ఉద్యోగాలు లేదా పనులు చేయవచ్చు? ప్రతి మనిషి ఒకటే ఉద్యోగం చేయాలి. అయితే ఒకే కాంపౌండ్లో ఓ బిజినెస్, వర్కో, షాపో, షట్టర్ ఉందనుకోండి, దానికి సంబంధించి 2, 3 వరకు మ్యాక్సిమం చేయవచ్చు. 3 అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక యోగి ఉన్నాడు, యోగ విద్య ఒకటి, నెక్స్ట్ ఆయనకి వాస్తు నాలెడ్జో, ఇంజనీరింగ్ నాలెడ్జ్ అదొకటి, లేదా ఇంకోటి ఏదో ఉన్నది, లేదా మెడికల్ ఉందనుకోండి. అయితే గవర్నమెంట్ జాబ్స్లో మాత్రం ఒకటే, పార్ట్ టైంలో ఫ్రీ సర్వీస్ చేసుకోవచ్చు. సోషల్ సర్వీస్ వాలంటరీ ఆర్గనైజేషన్లో వెళ్ళి అవి ఫ్రీ సర్వీసులు చేయవచ్చు. హాలిడేస్, పండుగల రోజు, ఫ్రీ టైంలో, లీవ్స్లో చేసుకొనవచ్చు వాళ్ళందరూ. ఈ దైవ కార్యాలు కావచ్చు, స్పిరిచువల్, మెడికల్, హెల్త్ క్యాంప్స్, వాస్తు, యోగా క్యాంప్స్, ఈ ట్రైనింగ్స్ వగేరా అంతా చేసుకోవచ్చు. రాజకీయ నాయకులు కావచ్చు, ఉద్యోగులు కావచ్చు, ప్రజలు కావచ్చు. ఉద్యోగులకు, రాజకీయ నాయకులు కాస్త ఫ్రీడమ్ ఉంటుంది, లిమిట్స్, విత్ ఇన్ ది లిమిట్స్లో ఉంటుంది. అంటే వాళ్ళు చేసే పని వాళ్ళ వాల్యూ పోకూడదు అనమాట, అలా ఉండాలన్నమాట, చేసుకొనవచ్చును. సో ప్రతి ఒక్కరికి 2 విద్యలు ఉంటాయండి. ఒకటి పార్ట్ టైం ఫ్రీ సర్వీస్ చేస్తుంటారు వాళ్ళకి తెలియకుండా, ఇంకోటి ఏమో జీతము, గవర్నమెంట్ ఉద్యోగం ఉంటే, ప్రైవేట్ ఉద్యోగం ఉంటే జీతము, కన్సల్టెంట్ ఉంటే ఫీజు, లేదా లేబర్ ఉంటే ఛార్జెస్ ఉంటుంది ఆయనకి, లేబర్ ఛార్జెస్ అంటాం కదా మనం, అవి ఉంటాయి. ఇలా ఒకటి మాత్రం బ్రతుకు తెరువుకి, ఇంకోటి తెలియకుండానే మనం ఫ్రీ చేస్తుంటాం. ప్రతి ఒక్క 2 విద్యలు ఉంటాయి. ఈ యోగా ధ్యానం చేయడం వల్ల ఏంటంటే మీరు యోగులు, ఋషులు, పండితులు, ఎక్స్పర్ట్స్ అవుతారన్నమాట. సో 3 వరకు ఒకే కాంపౌండ్లో చేయవచ్చు. ఆ 3లో గవర్నమెంట్, ప్రైవేట్ ఉద్యోగం అయితే ఒకటే శాలరీ బేస్డ్, మిగతాది ఏంటంటే ఏదో మీకు టీలు, భోజనాలు పెడతారు ఆ టయానికి, ఏవో అవి గౌరవము, ప్లస్ ఏంటంటే ఫ్రీ సర్వీస్ అనమాట ఇవ్వాలి. మళ్ళీ ఇతరుల ఉద్యోగులకి హాని కలిగించేవి చేయకూడదు. అంటే ప్రైవేట్ ఉద్యోగాలు ఇతరులకు కానీ వాళ్ళకి లాస్ వచ్చేవి చేయకూడదు. నెక్స్ట్ ఓకే, మీరు తెలుసుకోవాల్సిన అంశము గుర్తుపెట్టుకోండి. ఫైనల్గా మీకు ఇంట్రెస్ట్ ఉన్న జాబో, బిజినెసో, వర్కో ఏదో చేయాలి. ధ్యానం చేస్తే తెలుస్తుంది, లేదా గురువులను ఆశ్రయించి తెలుసుకోండి. మన SVPS ఇంటర్నేషనల్ నాన్ ప్రాఫిట్ ఆర్గనైజేషన్ రండి. యోగా, తర్వాత ధ్యానము, వాస్తు, ఇంజనీరింగు, మెడికల్, హెల్త్, అడ్వైజింగ్, బ్లెస్సింగ్, సొల్యూషన్ ఫర్ ఆల్ కైండ్స్ ఆఫ్ ప్రాబ్లమ్. ఎనీ టైం రావచ్చు మీరు. మన పిరమిడ్ ఉంటుంది, దాంట్లో ఫోటోలు ఉంటాయి, దేవుడి ఫోటోలు వగేరా అన్నీ ఉంటాయి. కొబ్బరికాయ పాలు కొట్టుకోవచ్చు, దండం పెట్టుకోవచ్చు, కొబ్బరికాయ కొట్టి ధ్యానం చేసుకోవచ్చు, కూర్చోవచ్చు. తర్వాత ఇందులో ఈ ట్రీట్మెంట్ తీసుకుంటే సకల జబ్బులు, వ్యాధులన్నీ పోతాయి. పర్మనెంట్ క్యూర్ సిస్టమ్ అనమాట ఇది. అలాగే యోగా ధ్యానం వల్ల శాంతి లభిస్తుంది. ఇంటి వాస్తు సరి చేయించుకుంటే అంత టీమ్స్ ఉంటారు. 5,000 మంది ఉన్నారండి మెంబర్స్ అంతా, మనం సోషల్ సర్వీస్ చేసేవాళ్ళంతా. ఇండియా, ఫారిన్ మొత్తం అన్నీ కలిపితే 1,25 లక్షల మంది సపోర్టర్స్ ఉన్నారు. సీన్, అన్సీన్ మెంబర్స్, సపోర్టర్స్, మెంబర్స్ వగేరా అందరూ. సో అంత పెద్ద సంస్థ ఇది. తర్వాత నా గురించి కూడా కాస్త తెలుసుకోవాలి, మీరు చెప్పాలి. నా పేరు డాక్టర్ EV రమణ నాయక్, సమయమ యోగి, యోగి మహారాజ్, డాక్టర్, సివిల్ ఇంజనీర్, అడ్వైజర్, బ్లెస్సింగ్, సొల్యూషన్స్, అడ్మినిస్ట్రేటర్, TOT, ట్రైనర్ ఆఫ్ ట్రైనీస్. 14 పోస్టులు అనమాట. 10 అవతారాలు, 10 ఫార్మ్స్, 14 సర్వీసెస్ ఉన్నాయి. అవన్నీ ఫ్రీ సర్వీసులో ఉంటుంది. ఒక పని మాత్రం రెగ్యులర్గా ఉంటుంది, నా జాబ్ నాకు ఉంటుంది. సర్వే జనా సుఖినో భవంతు, లోకా సమస్త సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.